ఈరోజు మనం వ్యాయామం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఎక్సర్సైజ్ కాదు, ఒక పవర్ఫుల్ మెటబాలిక్ మెడిసిన్ లాంటిది. అవును, వ్యాయామం బరువు తగ్గడానికే కాదు, అది ఒక మెటబాలిక్ మెడిసిన్. అంటే ఇన్సులిన్, గ్లూకోజ్ బ్యాలెన్స్ని సరిచేస్తుంది. అసలు మనం కదిలినప్పుడు మన బాడీ లోపల ఏం జరుగుతుంది? సెల్యులార్ లెవెల్లో చూస్తేనే దీని పవరేంటో అర్థమవుతుంది. డయాబెటిస్లో మెయిన్ ప్రాబ్లం ఇన్సులిన్ రెసిస్టెన్స్. వ్యాయామం కరెక్ట్గా ఈ సమస్యనే టార్గెట్ చేసి దాన్ని తగ్గిస్తుంది. వ్యాయామం ఒక 4 స్టెప్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల గ్లూకోజ్ వాడకం పెరిగి బాడీ మీద మెటబాలిక్ స్ట్రెస్ తగ్గుతుంది. ఈ ఎనాలజీ చాలా పవర్ఫుల్. వ్యాయామం మన బాడీకి సెకండ్ ప్యాంక్రియాస్ లాంటిది. బ్లడ్ షుగర్ని అదే కంట్రోల్ చేస్తుంది. సరే, మరి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మంచిది? సైంటిఫిక్గా ప్రూవ్ అయిన బెస్ట్ మెథడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ అప్రోచ్కి 3 పిల్లర్స్ ఉన్నాయి. హెల్త్ మేనేజ్మెంట్లో ప్రతి ఒక్కదానిది ఒక స్పెషల్ రోల్ ఉంది. మొదటిది ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఇది బ్లడ్ షుగర్ని స్టెబిలైజ్ చేసి ఫ్యాట్ బర్నింగ్ని యాక్టివేట్ చేస్తుంది. హార్ట్ హెల్త్కి చాలా ముఖ్యం. ఇక రెండవది రెసిస్టెన్స్ ట్రైనింగ్. ఇది మజిల్ బిల్డ్ చేస్తుంది. మజిల్స్ ఎక్కువుంటే గ్లూకోజ్ స్టోర్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. మూడోది చాలా పవర్ఫుల్ టూల్, భోజనం తర్వాత నడవడం. ఇది గ్లూకోజ్ స్పైక్స్ని కంట్రోల్ చేయడానికి బెస్ట్ టిప్. ఈ చార్ట్ చూస్తే దీని ఎఫెక్ట్ ఎంతుందో తెలుస్తుంది. తిన్న తర్వాత నడిస్తే షుగర్ స్పైక్ 20 నుండి 30% తగ్గుతుంది. సరే, మరి ఎంత ఎక్సర్సైజ్ అవసరం? ఇక్కడ కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. డిఫరెంట్ గ్రూప్స్కి వీక్లీ టార్గెట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ కంపారిజన్ క్లియర్గా ఉంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం ఏరోబిక్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ రెండూ ముఖ్యమని అర్థమవుతోంది. కన్సిస్టెంట్గా చేస్తే కేవలం 3 నుంచి 12 వారాల్లోనే ఇన్సులిన్ సెన్సిటివిటీలో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అయితే ఈ బెనిఫిట్స్ కేవలం డయాబెటీస్ ఉన్నవాళ్లకే కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అందరికీ ఒక ప్రివెంటివ్ మెడిసిన్ లాంటిది. ఇది ఫిజికల్, మెంటల్ హెల్త్లో చాలా విషయాలను ఇంప్రూవ్ చేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన దాంట్లో కీ టేక్అవేజ్ ఏంటి? ఒక్కసారి క్విక్గా చూద్దాం. గుర్తుంచుకోండి, ఎక్సర్సైజ్ అనేది మెటబాలిక్ ఇష్యూస్ని మేనేజ్ చేయడానికి ఒక న్యాచురల్, సేఫ్ ఇంకా చాలా ఎఫెక్టివ్ మెడిసిన్. స్ట్రాటజీ సింపుల్: ఏరోబిక్ యాక్టివిటీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇంకా తిన్న తర్వాత మూమెంట్. ఇవే హెల్దీ మెటబాలిజంకి కీలకం. చివరగా ఒక ప్రశ్న: మన డైలీ రొటీన్లో మూవ్మెంట్ని యాడ్ చేయడానికి ఈరోజు మనం తీసుకోగల ఒక చిన్న స్టెప్ ఏంటి?